Did you think of directing this movie? లేదు, I don't think I make for a very good director. I think I don't make for a very good director when I'm acting. I'm an actor, you know, అరే లీడ్ యాక్టర్కి మంచి యాక్సెప్టెన్స్ దొరికింది, లాట్స్ ఆఫ్ పీపుల్ ఫైండ్ మీ అ వయబుల్ ఆప్షన్. అంటే ఒక ప్రొడ్యూసర్ వచ్చి సార్ మీ మీద ఇంత బిజినెస్ అవుతాం సార్ మాకు అని చెప్పి ఒక కథ చెప్తున్నారు, అంటే నన్ను నమ్ముతున్నారు. దట్స్ సో ఇంపార్టెంట్ టు మీ. అండ్ ఐ డోంట్ థింక్ ఐ హ్యావ్ రీచ్ దట్ స్టేజ్ యెట్ యాజ్ అ డైరెక్టర్. ఇట్స్ అ ప్రాసెస్, నో? చేస్తే కానీ నేర్చుకోం కదా. అవును, కానీ చేస్తే యాక్టింగ్ చేయకూడదు. ఓకే, యూ వాంట్ టు డూ వన్ థింగ్ ఎట్ ఎ టైమ్. ఏ చేసినా కరెక్ట్గా చేయాలి, జాక్ ఆఫ్ ఆల్ అవసరం. హౌ వాస్ ద డైరెక్టర్ ఆఫ్ దిస్ మూవీ? శశి కిరణ్ న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో ఫిల్మ్ మేకింగ్ నేర్చుకున్నాడు. శేఖర్ కమల గారి దగ్గర లీడర్ సినిమా చేశాడు. అవగాహన ఉన్న వ్యక్తి. డిఫరెంట్ న్యూయార్క్లో ఉన్నాడు, రాజమండ్రిలో ఉన్నాడు, హైదరాబాద్లో ఉన్నాడు. హీ సీన్ స్మాల్ టౌన్ లైఫ్, బిగ్ టైమ్ లైఫ్ అండ్ sort of an international metropolitan life. Okay. He has a perspective that you don't get every day. So he's done a very good job. మీరు చూసి చెప్పండి. I think టీజర్లో you can see his work. మూవీకి ఒక్క సాంగే రిలీజ్ అయింది. అంటే నేను గూఢచారి సినిమాని పెట్టి టీజర్ పెట్టి నేను పాటలు రిలీజ్ చేస్తున్నాను అనుకోండి, ఏంట్రా వీడు స్పై ఫిల్మ్ అని చెప్పి ప్రేమగా చెప్తున్నాడు అనుకుంటాను. సో ఇట్ వాస్ వెరీ ఇంపార్టెంట్ దట్ వి రిలీజ్ లిటిల్ కంటెంట్ బట్ ఇంట్రెస్టింగ్ కంటెంట్. సో ఇట్ వాస్ కాన్షియస్. మాకు టీజర్ రిలీజ్ అయిన తర్వాత ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ వి రిలీజ్డ్ లేడీస్ ఆఫ్ గూఢచారి అని ఒక క్యారెక్టర్ పోస్టర్ సిరీస్. అండ్ పీపుల్ ఆర్ యాక్చువల్లీ ఇంట్రెస్టెడ్. ఏంట్రా వీళ్ళు లేడీస్ ఆఫ్ గూఢచారి అని పెట్టి ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు వెనిల్ కిషోర్ జోక్ కూడా వేసాడు, రేపు మెన్ ఆఫ్ గూఢచారి పోస్టర్ సిరీస్ లేదా? సో we're trying to do something. అంటే మీ ఎంత ఏదో ఒక కంటెంట్ విసిరే బదులు we want to give the right thing. ఒక పాట ఇచ్చాం. అండ్ ఆ పాటలో అనగనగా అన్న పాటలో ప్రతి పదం, పాడిన ప్రతి పదం కూడా గూఢచారి ప్రపంచానికి వర్కౌట్ అవుతుంది, లవ్ స్టోరీకి వర్కౌట్ అవుతుంది. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ ది సాంగ్. అండ్ ద లేడీస్ ఆఫ్ గూఢచారి హావ్ అ వెరీ ప్రామినెంట్ రోల్స్ కదా. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ క్యారెక్టర్ పోస్టర్ వి డిస్క్రైబ్ వాళ్ళ వెపన్ ఏంటి, వాళ్ళ ఆక్యుపేషన్ ఏంటి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి చెప్పు. Initially, Ritu Varma was supposed to do the movie. అవును, she signed the film and then she said no. Okay. ఎందుకో నాకు తెలీదు, నేను అడగలేదు, ఆ తర్వాత నేను మాట్లాడలేదు. బట్ ఎవ్రీబడి హ్యాస్ దర్ ఓన్ రీజన్స్. అంటే మనకి ఎలా ఉంటుందంటే, మనం యాక్టర్స్గా ఉన్నప్పుడు మనకి 100 మంది 100 విషయాలు చెప్తూ ఉంటారు. మనం తీసుకుంటున్న డెసిషన్స్ ఆ టైంలో కరెక్ట్గా అనిపిస్తాయి, తర్వాత రైట్ ఆ రాంగ్ అని తెలుస్తుంది. రేపు మన సినిమా ఆడింది అనుకోండి, అరే నేను చేసి ఉండొచ్చేమో అనిపించేసేమో, ఆడలేదు అనుకోండి అమ్మయ్య అనుకుంటారు. సో ఇట్స్ జస్ట్ అది పర్సనల్గా తీసుకోవడం బెటర్. బట్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దట్ వీఆర్ ఏబుల్ టు ఫైండ్ సమ్మన్ లైక్ శోభిత, హూ సంబడి హూస్ ట్రావెల్ టు ఫ్రాన్స్ క్యాన్ ఫిల్మ్ ఫెస్టివల్లో బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్స్గా నామినేట్ అయింది. అటువంటి అమ్మాయి, తెలుగు ఫిల్మ్స్లోకి ఫస్ట్ టైం. హౌ డిడ్ యూ థింక్ ఆఫ్ శోభిత? ఐ సా నాన్ ప్రాఫిట్ యాడ్ దట్ షీ డిడ్. ఓకే. అండ్ నాకు అది నచ్చింది, ఏదో వాటర్ కన్జర్వేషన్ గురించి, నాకు అది భలే నచ్చింది. సో టీజర్ వచ్చేసింది, లైక్ దిస్ జస్ట్ లైక్ అరౌండ్ అ వీక్ ఫర్ ద మూవీ. వై డోంట్ యూ హ్యావ్ ద ట్రైలర్ అవుట్ యెట్? July 27th. కానీ ఇంత లేట్ ఎందుకు? ఇట్స్ అ కాన్షియస్ డెసిజన్ ఆనెస్ట్గా. ఈ సినిమాకి ఇప్పుడు గూఢచారి అంటే ఏంటి? రహస్యాలు నిండిన మనిషి, రైట్? రహస్యాన్ని పెట్టుకునే మనిషి. నేను ఎక్కువ చెప్పేస్తే ఆడియన్స్ సాటిస్ఫై అవ్వరు థియేటర్లో. తక్కువ చెప్పాలి, చెప్పేది కరెక్ట్గా చెప్పాలి. ఒక ట్రైలర్ని రిలీజ్ చేసినప్పుడు దానికి ఒక వెలుగు, దానికి ఒక ఫైర్ నచ్చితే జనాలకి 4 days or 5 days ఉంటుంది. నా జస్ట్ ఇమాజిన్, నేను థియేట్రికల్ ట్రైలర్ మీకు ఇచ్చాను 1 week ముందు, మీకు ఆ ఫైర్ ఉందనుకోండి, సినిమాకి వెళ్ళిపోతుంది. యూ షుడ్ యాక్చువల్లీ బికమ్ అ డైరెక్టర్. అంటే ఇదంతా టీమ్ డిస్కషన్ నుంచి వచ్చిన డెసిషన్. సో 27th మేము రిలీజ్ చేస్తాం సినిమా. ట్రైలర్ జనాలు బాగా నచ్చితే 3rd గన్ షాట్. When you go for Gudachari, what do you think is the one thing we'll come back with? Never before seen experience. Hopefully it's a good experience. I'm sure it will be.